ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం. ఉద్యోగులకు రేపు 6,200 కోట్ల బకాయిల చెల్లింపు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 2 days బిఫోర్ 2 రోజుల క్రితం వార్త. అయితే ఎందుకు ఈరోజు దీన్ని మనం మన ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది అంటే, ఇది ఆల్రెడీ ఏపీలో స్టార్ట్ అయిపోయింది. ఉద్యోగులకు బకాయిలు దాదాపుగా 6,200 కోట్లు విడుదల చేయడం జరిగింది. వాళ్ళ ఖాతాలో జమ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే స్టార్ట్ అవుతుందా లేదా అని, ఎందుకంటే పేపర్లో చాలా ఇస్తారు, మరి అది వాళ్ళ ఖాతాలో జమ అవుతుందా లేదో తెలుసుకోవాలి కాబట్టి స్టార్ట్ అయింది. నిన్న నుంచే స్టార్ట్ అయిపోయింది. ఉద్యోగులకు సంబంధించినటువంటి సిపిఎస్, జిపిఎఫ్, ఏపీజీఏ ఇవన్నీ బకాయిలు చెల్లిస్తున్నట్టు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు న్యూస్ చెప్పారు. వారికి 6,200 కోట్ల రూపాయలు సిపిఎస్ కానీ, జీపీఎఫ్, ఏపీజీఏ బకాయిలు చెల్లించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న దాదాపు 1,033 కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసినట్టే. సో ఇది ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి. మరి తెలంగాణలో ప్రతి నెల 500 కోట్లు విడుదల చేస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కంప్లీట్ కావాలంటే 1 year పడుతుంది. బట్ వాళ్ళు 1 dayనే క్లియర్ చేయడం జరిగింది. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.